మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరగనున్న బీహార్లో ఉగ్ర కలకలం రేగింది. రాష్ట్రంలో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేసింది. ఉగ్రవాదుల ఫోటోలు మరియు వివరాలు కూడా విడుదల చేసింది. వీరు నేపాల్ మీదుగా బీహార్ చేరుకున్నట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల్ని హసేన్ అలీ, అదిల్ హుసేన్ ఇంకా మహమ్మద్ ఉస్మాన్గా గుర్తించారు. వీరంతా పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్ ముఠా సభ్యులని బీహార్ పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 2వ వారంలో వీరు నేపాల్ చేరుకొని గత వారం బీహార్లోకి చెరబడ్డట్టు నిఘా వర్గాల సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే వీరి ఫోటోలు, ఇతర వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపించినట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో బీహార్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్తో సరిహద్దు ఉన్న జిల్లాలతో పాటు సీమాంచల్ ప్రాంతంలో భద్రతను పెంచారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. చెక్పోస్టుల వద్ద కూడా పాట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.